హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చేమంతి మొక్కని స్టెమ్ కటింగ్ ద్వారా ఎలా నాటుకోవాలో చూపిస్తాను. చూడండి ఎన్ని రూట్స్ వచ్చాయో. ఇది ఆల్రెడీ నేను నాటి ఒక 2 months అవుతుందండి. వీటికి రూట్స్ రావడానికి అంత టైం ఏం పట్టదండి, కొద్దిగా మీకు చూపించడం ఆలస్యం అవుతుంది. నాటిన ఒక 1 month అంతా రూట్స్ స్టార్ట్ అవుతాయండి. మనకు అప్పుడే తెలిసిపోతుంది. 1 month లేదంటే 1 month 10 days, అదే ఒక 30 to 40 days అంతా మనకి రూట్స్ వస్తాయి. మీకు కొద్దిగా ఆలస్యంగా చూపిస్తున్నాను. ఇది నా దగ్గర ఉన్న ఒక చేమంతి, మెరూన్ కలర్ చేమంతి. ఇది స్టెమ్, ఒక పెద్ద స్టెమ్ విరిగిపోయిందనమాట బై మిస్టేక్. అది అలా పడేయడం ఇష్టం లేక అలా నాటేసాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. చూడండి ఎంత బాగా వచ్చేసింది, రూట్స్ బాగా వచ్చాయండి. నా దగ్గర ఇది ఒక వైట్ చేమంతి మొక్క అండి. వీటిని కట్ చేసి మీకు చూపిస్తాను ఎలా నాటుకోవాలో స్టెమ్ కటింగ్ ద్వారా. ఇలా 2 నుంచి 3 inches దాకా ఉన్న లేత స్టెమ్స్ని కట్ చేసుకోవాలండి. యాక్చువల్గా వీటికి లేత స్టెమ్స్ అనేం లేదు, ఏవి కట్ చేసి పెట్టినా వస్తాయి. అంటే కొద్దిగా ముదిరిన స్టెమ్స్ని కట్ చేసి పెట్టినా వస్తాయి. ఇంతకుముందు మీకు చూపించాను కదండి, అది ముదిరిపో బాగా పెద్ద స్టెమ్, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టినా కూడా అది వచ్చేసింది అనమాట. అంటే లేత స్టెమ్స్ అయితే ఇంకా కొంచెం బాగా హెల్తీగా బాగా ఉంటాయి మొక్కలు మనకు. ఆ ఉద్దేశంతో లేత స్టెమ్స్ని తీసుకుంటున్నాము. లేకపోతే ముదిరిన స్టెమ్స్ పెట్టినా కూడా వస్తాయి, దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు. రూట్స్ అయితే వస్తాయి. అలా అన్నీ మొత్తం తీసేసుకొని లీవ్స్ 45 degrees యాంగిల్లో కట్ చేసుకోవాలి, కొద్దిగా క్రాస్గా. ఇలా నేను కొన్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, అవి కూడా నాటుతాను. వీటికి ఎటువంటి రూట్ హార్మోన్ పౌడర్ కానీ ఏమీ యూజ్ చేయలేదండి, ఊరికే వట్టి సాయిల్ మాత్రమే. చూడండి, ఎటువంటి రూట్ హార్మోన్ పౌడర్ యూజ్ చేయలేదు కదా. అది ఊరికే కట్ చేశాను, అలా వట్టి సాయిల్లో పెట్టేస్తున్నాను అంతే. అంతే అండి, ఇలా పెట్టడమే. ఏం రూట్ హార్మోన్ పౌడర్ యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక 1 month నుంచి 40 days లోపల మనకి రూట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వీటికి వాటరింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండాలండి. పైన మట్టి కొద్దిగా డ్రై అయ్యిందని మనకు తెలుస్తూనే వాటర్ పోసుకుంటుండాలి. బతికేంత దాకా కొద్దిగా చూసుకుంటుండాలి. షేడ్ ఉన్న ప్లేస్లో పెట్టాలన్నమాట, అంటే ఎండ తగలకుండా ఉన్న ప్లేసుల్లో పెట్టాలి. అంతే అండి, ఇట్లా వాటర్ చేసుకోవడమే. మనం ఒకసారి పోసేసి ఇంకా అవసరం లేదు 1 month దాకా వాటర్ అని మాత్రం అనుకోకూడదు. అప్పుడప్పుడు చూసుకుంటుండాలన్నమాట. వాటర్ పైన లేయర్ మనకి డ్రై అయిందని తెలుస్తూనే మరి వాటర్ చేసుకుంటుండాలి. అవి బతికేంత దాకా, అవి మనకు బతికేయని తెలిసేంత దాకా వాటర్ అయితే కంపల్సరీ చేసుకుంటుండాలి. అంటే ఆ పైన లేయర్ మనకు ఆరిపోయిందని తెలుస్తుంది కదా, కొద్దిగా అప్పుడు పోసుకుంటుండాలి. ఎక్కువ మరి సాగిగా లేకుండా మాయిశ్చర్గా ఉంటే చాలు. ఇంకో విషయం అండి, అవి మొక్క బతికి మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న 1 monthకి, అంటే మనకు ఇప్పుడు మనం స్టెమ్ కటింగ్ ద్వారా తీసుకున్నాం కదంటే, అవి మనకు రూట్స్ వచ్చి మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక అవి వాటిని నాటుకున్న తర్వాత మనము అలా 1 month తర్వాత మనం పిన్ చేస్తూ ఉండాలన్నమాట. పైన చిగుర్లు అనేవి పిన్ చేస్తూ ఉంటే ఇలా మొక్క బుషీగా వస్తుంది అనమాట. చూడండి ఎంత బుషీగా వచ్చిందో. ఇదొక నా దగ్గర ఉన్న మెరూన్ వెరైటీ. ఇది ఆల్రెడీ అప్పుడు చిన్నప్పటి నుంచి అలా చేశానమాట. పిన్ చేస్తూ ఉంటే పైన చిగుళ్ళు అనేవి, టిప్స్ అనేవి తీసేస్తూ ఉంటే అలా మొక్క అనేది బాగా బుషీగా వస్తుంది. పువ్వులు కూడా మనకి ఎక్కువ వస్తాయి. ఒకటే మొక్క, సింగిల్ మొక్క ఉన్నా సరే మన దగ్గర పువ్వులు అనేవి మనం ఎక్కువ తీసుకోవచ్చు వాటి నుంచి. చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో, మొగ్గలు, పువ్వులు ఇంకా విచ్చుకుంటున్నాయి. కొన్ని మొగ్గలుగానే ఉన్నాయి, ఇంకా కొన్ని బాగా విడిగాయి, ఇచ్చుకున్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి. అలా ఒకటే మొక్క మన దగ్గర ఉన్నా సరే చాలా పూలు తీసుకోవచ్చు వాటి నుంచి మనం, అలా పైన చిగుళ్ళని తుంచేసుకుంటుంటాం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.